కోవూరు శ్రీ లక్ష్మీ పార్వతి ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులకు మదీనా అధినేత ఇంతియాజ్ దుప్పట్లు పంపిణీ చేశారు. వృద్ధుల అవసరాలను తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని ఇంతియాజ్ తెలిపారు. తమ కుమారుడు షోయబ్తో కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, మోకాళ్ల చికిత్స చేయించడానికి తన సహకారం అందిస్తానని స్థానిక ఇన్ఛార్జీలు రిజ్వాన్ ముజఫర్కు తెలిపారు. హిట్లర్ పోతా అట్నే గుర్తు వస్తాడు కర్రబోడుతో. అన్నాను ఇక్కడ అట్నే కర్రబోటు వేసుకున్నాను. నిన్ను ఆయన ఇద్దరిని పిలుచుకుపోయేసి ముందు చెకప్ చేసుకుంటారు. అంటే అప్పుడు ఎవరైనా ఉన్నారు సమస్య దానికి కంటికి సంబంధించి ఒక్కొక్కసారి ఒకసారి ఫస్ట్ కంటి సమస్య పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మోటార్ సింపుల్ ఎవరికైతే ఇది ఉన్నారో అది నేను చెప్తాను. బాగా కనబడుతుందా? ఎందుకంటే చేయించారా? చేయించారు అది నాకు కూడా చెప్తున్నాను. క్లైమేట్కి చెవులు దూదన్నా పెట్టుకోవాలా, లేకుంటే అట్లా కప్పుకోవాలా? చల్లగాలి మంచిది. ఈరోజు కోవూరులో ఒక మంచి పని చేయడం జరిగింది. అవసరం ఉండే వాళ్ళకి, ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి బెడ్షీట్ ఇవ్వడం, దాదాపు 100 పైన బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. మన మిత్రులు రిజ్వాన్ గారు మరియు ముజఫర్, మళ్ళీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్లు, జిల్లా ఇక్కడ మన కోవూరుకి ఇన్ఛార్జ్లు అనమాట, మొత్తం ఈ మండలానికి, వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమం ఈరోజు పెట్టి ఇక్కడ ఇవ్వడం ఎంత అవసరం ఉండే. ఇప్పుడు ఈ క్లైమేట్లో, మంచు క్లైమేట్, ఈ టైంలో అసలు బెడ్షీట్స్ అనేది చాలా అవసరం. కనీసం ఆ పని అయినా చేయడం అనేది ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ వీళ్ళు అది గమనించి బెడ్షీట్స్ ఇవ్వడం అనేది ఈ చాలా సమాజానికి అసలు చాలా అవసరం ఉండే పని. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. నెల్లూరు నుంచి ఇక్కడ రావడం, వీళ్ళు పిలిచిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన కూడా కలిగింది. ఇక్కడ ఉండే వాళ్ళకి, అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి కొందరికి కంటి సమస్యలు ఉన్నాయి, అది నేను ఆపరేషన్ కూడా చేయిస్తానని చెప్పి మాట ఇచ్చున్నాను. సో వీళ్ళకి ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా మన మదీనావాస్ తరఫు నుంచి మేము కంటి పరీక్ష ఫ్రీగా వాళ్ళకి లెన్స్ ఇవ్వడం, ఆపరేషన్ చేయడం అది కూడా చేయిస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా మోకాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కూడా మోకాలు చుప్పలు ఏవైతే అవసరం ఉండే వాళ్ళకి
అది కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా అది చేయించాలని అనుకున్నాను. సో ఈ కార్యక్రమంకి ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ, ఎందుకంటే ఇది మనం ఒకరికి అవసరం ఉండి మనకు ఒకరికి అవసరం ఉండే వాళ్ళకి మనం తోడు ఇచ్చామంటే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం లేదు. మంచి పని నేను అది నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరూ ఇది గమనించి వాళ్ళ ఏరియాలో ఎవరెవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా సొంతం ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారో వాళ్ళకి అది ఇచ్చి అది పుణ్యం చేసుకుంటారని అందరినీ కోరుకుంటూ కోర్ ప్రజలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలండి. నమస్తే. శాంతినగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ పార్వతి ఓల్డేజ్కి విచ్చేసాము. ఇక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారో ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ మన ఇక్కడ వచ్చేసిన నాయకులకి, మండల నాయకులకి ధన్యవాదాలండి. మన రిజ్వాన్ గారి ఆధ్వర్యంలో ఇది పంపిణీ చేయడం జరిగింది. అలానే ఇక్కడ వందల మందికి బెడ్షీట్ ఇవ్వడం మనం జరిగింది. అలానే మా నాన్నగారు ప్రతి ఒక్క ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో ప్రతి ఒక్కరు విచ్చేసి వాళ్ళకి ఉన్న సమస్యలు తెలుసుకొని నేను ఉన్నాను మీకు అని చెప్పి పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. కొంతమందికి కంటి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి కాలు చిప్పల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ కంటి సమస్య ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పి హామీ చేశారు. అది చాలా నాకు ప్రౌడ్గా ఉంది. అట్లానే మీ వంతు సహాయము మీ జిల్లాలో కావచ్చు, మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఇది ముందుకొచ్చి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఒక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కోవూరు ప్రజలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు మన మదీనా వాచ్ కంపెనీ అధినేత శ్రీ ఇంతియాజ్ సాహెబ్ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య మండల నాయకులకి, కార్యకర్తలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన శాంతినగర్లో ఉన్న కోవూరు శాంతినగర్లో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో మన రిజ్వాన్ భాయ్ ఆధ్వర్యంలో వాళ్ళు బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదేంటంటే ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి ఈ చలికాలంలో ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయని, ఇది చాలా మంచి కార్యం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని, మరి ఇదే విధంగా మన ఇంతియాజ్ భాయ్ కూడా ఇక్కడ ఒక మాట ఇచ్చారు. ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు ఆపరేషన్ చేయిస్తానని చెప్పి, అదొకటి. మోకాలు చిప్పలు ఎవరన్నా అరిగిపోయి ఉంటే వాళ్ళకు కూడా వైద్యం వాళ్ళ సొంత మదీనా సంస్థ ద్వారా చేపిస్తానని చెప్పారు. మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు మన ఇంతియాజ్ భాయ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.